డబ్బు ఒక మనిషికి ఎంత అవసరమో అంటే, ఎంత అవసరమో చెప్పే ఒక ఉదాహరణ ఒక వ్యక్తి చెప్పినది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి 2 ఒడ్డులు ఉంటాయి కదా! ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి వెళ్ళడానికి మనం ఎలా వెళ్తాం? పడవలో వెళ్తాం. పడవలో వెళ్ళడానికి ఏం కావాలి? పడవ కింద నీళ్ళు ఉండాలన్నమాట. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి పడవ వెళ్ళే మార్గానికి సరిపోయేన్ని నీళ్ళు ఉండాలన్నమాట. అంటే డబ్బు జీవితంలోకి రావాలి కానీ డబ్బు జీవితంలోకి మనిషి వెళ్ళకూడదు. ఎలా అంటే ఇప్పుడు పడవ వెళ్ళడానికి పడవ కింద నీళ్ళు ఉంటే సరిపోతుంది. అదే నీళ్ళు ఎక్కువైపోయి పడవ మునిగిపోయేంత ప్రమాదం వచ్చినా, లేదా పడవలో కొన్ని నీళ్లు పడుతున్నాయని తెలిసినప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడు? ఆ నీళ్ళని ఎత్తి బయట పోస్తాడు. ఎప్పటి వరకు? ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో కానంత వరకు. అంటే కొన్ని నీళ్ళు తగ్గించుకొని పడవని ముందుకు సాగిపోతూ ఉంటుంది. అవతల ఒడ్డుకి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా కాకుండా నీళ్ళు ఎక్కువ వచ్చేసి పడవ మునిగిపోయిందనుకో, ఒడ్డుకు చేరుకోలేడు. అలాగే నీళ్ళలాగే నీ జీవితంలోకి డబ్బులు అవసరమే, కానీ డబ్బు జీవితంలోకి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, డబ్బు కంట్రోల్లోకి మనిషి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే బ్రతకడానికి డబ్బు కాదు, డబ్బు కోసం బ్రతకడానికి ప్రయత్నిస్తాడనమాట. మొదట సంపాదించింది దాచుకోవడం, దాచుకునేది కాపాడుకోవడానికి ఇబ్బందులు పడడం, ఇలాగనమాట. ఒక మనిషికి ఒక అవసరానికి ఎంత డబ్బులు కావాలో అంత సంపాదించుకుంటూ మనిషి జీవితంలోకి డబ్బులు ఒక అవసరంగా ఉండగలిగితే కనుక ఆ డబ్బు చాలు. అంతేగాని డబ్బు మొత్తం మనిషి జీవితాన్ని మార్చే రూపంలోకి, మార్చే విధానంలోకి కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు ఊబిలోకి వెళ్ళిపోతున్నారు అని అర్థము. ఆ డబ్బుని అంతగా పట్టించుకోకూడదు. ఎలాగంటే ఎంత డబ్బున్నా ఏమున్నా సరే ఒక హుందాతనం ఉంటుంది. ఆ హుందాతనాన్ని నువ్వు మెయింటైన్ చేయగలిగితే కనుక ఎంత డబ్బున్నా సరే మునిగిపోయే నావలాగా కాకుండా ఒడ్డుకి చేరే మంచి వ్యక్తిలాగా బతకచ్చు అన్నమాట. అంటే సంపాదన అవసరమే, కానీ దాంతోపాటు ఒద్దిక నీ మాట తీరు, నీ మంచితనం